మధ్యప్రాచ్యంగా పిలువబడేటటువంటి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ మీద ముఖ్యంగా దాని అణు కేంద్రాల మీద దాడి జరిగే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో అమెరికా తన మధ్యప్రాచ్య రాయబార కార్యాలయం నుండి అత్యవసరం కాని సిబ్బందందరిని కూడా తొలగిస్తాం. యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్బెత్ మధ్యప్రాచ్యంలోని అన్ని ప్రాంతాల నుంచి సైనిక కుటుంబాలని స్వచ్ఛంద ఖాళీకి అనుమతిచ్చారు. ఇందులో ఇరాక్ బాగ్దాద్‌లో అట్లాగే బహ్రెయిన్ ప్రాంతంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం అన్నటువంటి కీలకమైనటువంటి అంశం. క్రమంగా ఏదో జరగబోతోంది అంటే అది ఇరాన్ మీదన ఏమన్నా దాడి చేస్తారా? ఎందుకంటే అణ్వస్త్రాలను అది మేము సమకూర్చుకుంటాం, మమ్మల్ని ఆపగలిగినోడు ఎవడూ లేడు, అవసరమైతే అమెరికాకైనా బుద్ధి చెప్తాం అంటున్నటువంటి నేపథ్యంలో ఒకప్పుడు ఇరాక్ మీద ఎట్లాంటి దాడి చేశారు, అప్పుడు సద్దాం హుస్సేను ఏ బాంబు లేకపోయినా మా దగ్గర అమెరికాను కూడా లేపేయగల బాంబు ఉంది అన్నాడు. ఆ వంక చెప్పి ఇరాక్ నాశనం చేసి అక్కడున్న ఆయిల్ నిల్వల్ని అమెరికా హస్తగతం చేసుకుంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర బోల్డ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. వాళ్ళేమో అణుస్థావరాలు మా దగ్గర ఉంది, అణుబాంబులు మా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని ఎవడేం పీకలేడు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీని మీద దాడి చేసేస్తే ఇరాన్ ఆయిల్ని వీళ్ళు సొంతం చేసేసుకోవచ్చు. అలాంటి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అన్నది డౌట్.